ఇంక ఇది ప్రొద్దుట పెట్టిన వీడియోకి కంటిన్యూషన్ అండి. ఇంక ఇప్పుడొచ్చేసి ఇంక వంట అయితే మొదలు పెడుతున్నాను. ఇంక ఇక్కడ వంట మొదలుపెట్టే ముందేంటంటే ఇంక పరమాన్నం అయితే వండుతున్నాననమాట. ఎందుకంటే ఇంక పండగంటేనే పరమాన్నం వండుకోవాలి కదా! నాకైతే చాలా ఇష్టం ఇలాగా. కాకపోతే పిల్లలేంటంటే ఇంకా డైరెక్ట్‌గా టిఫిన్ చేసేయమన్నారు కదా! ఇంక టిఫిన్ చేసేసాను. ఇంకా ఇప్పుడైతే ఇది వండుతున్నాను. ఇప్పుడు దీంతో స్టార్ట్ చేశాననమాట. ఇంకిక్కడ ఇదేం కాదు, రేషన్ రైస్ అయితే తీసుకొని దాన్ని చక్కగా శుభ్రంగా 3, 4 సార్లు కడిగేసి అయితే కొంచెం కొలతగా నీళ్ళు వేసేసి ఇలా ఫస్ట్ ఉడికించేసుకోవాలి. తొందరగా అయిపోవాలంటే ఇలా చేసేసేయాలి. ఇంకా రైస్ ఉడికిపోయిన తర్వాత ఇంకా కుక్కర్ మూత తీసేసి ఇంక అందులో అయితే బెల్లం అయితే వేసేసుకొని చక్కగా కరిగిపోతుంది బెల్లం. ఇంక ఇలా మెత్తగా అయితే కలిపేసుకొని చక్కగా ఇంకా అందులో కొబ్బరి తురుము కూడా వేసేసుకోవాలి. యాలకుల పొడి కూడా వేసేసుకొని ఇలా చిక్కటి పాలు అయితే లాస్ట్‌లో వేసుకోవాలండి. ఇలా పరమాన్నం చేస్తే చాలా బావుంటది. కాకపోతే ఇందులో జీడిపప్పు, కిస్మిస్ ఇవన్నీ ఏంటంటే ఇక్కడ చిన్న దాంట్లో వేయించాలి కదా! ఈ పెద్ద పొయ్యిల మీద ఏంటంటే వేయించడానికి అవ్వట్లేదు. ఇంకైతే చెల్లైతే ఇంక కింద వేయించి పట్టుకొస్తానని చెప్పింది. అందుకని నేను ఇంక నార్మల్‌గా వండేసి ఇంక పైనైతే ఇంక నెయ్యి వేసేస్తున్నాననమాట. అసలు ఎంత టేస్ట్‌గా ఉందంటే అంత టేస్ట్‌గా ఉంది. అలా చిక్కటి పాలు వేసుకొని ఇలా కనుక తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి. సింపుల్గా వండుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇంకా పైన కొంచెం అలా ఎక్కువ నెయ్యి వేసేసుకోవాలి. ఇంకా వేసుకుంటే పరమాన్నం అయితే రెడీ అయిపోతుంది. ఇంకా చెల్లి అయితే కింద అవన్నీ ఫ్రై చేసి తీసుకొస్తానన్నది. తీసుకొచ్చినప్పుడు కలిపేద్దామని చెప్పేసి ఇదైతే రెడీ చేసి పక్కన పెట్టేసి ఇంక ఇప్పుడు ఇక్కడైతే సాంబార్ అయితే తాలింపు పెట్టేస్తున్నాను. ఇంకా సాంబార్ కోసం అయితే పక్కన కందిపప్పు అయితే ఉడకబెట్టి పెట్టేసుకుని పక్కన కుక్కర్ కనిపిస్తుంది కదా, అదైతే ఇంక ఉడకపెట్టేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే సాంబార్ తాలింపు పెట్టేసుకుంటున్నాను. ఇంక లాస్ట్‌లో తాలింపు పెట్టడం అలాంటివి ఇంకేమీ లేవు. డైరెక్ట్‌గా తాలింపు పెట్టేసి ఇంక డైరెక్ట్‌గా అయితే సాంబార్ చేసేస్తున్నాను. ఇంకా తొందరగా అయిపోతుంది కదా! ఈ స్టవ్‌లో ఏంటంటే అస్తమానం వెలిగించడం ఇవన్నీ రావట్లేదు మాట. ఒకసారి వెలిగించామా ఇంకా ఆ వెలిగించిన దాని మీద ఇంక అన్నీ టకటకమని చేసేస్తున్నాను. ఎందుకంటే వెలిగించాలంటే ఎవరో ఒకళ్ళు ఉండవలసి వస్తుంది. ఒక్కోసారి వెలగట్లేదు. అది కొంచెం ఇలా ఆన్ చేయగానే ఏంటంటే గ్యాస్ ఎక్కువ వచ్చేస్తుందన్నమాట. అందుకోసమని భయమేసి ఇంకా లాస్ట్‌లో తాలింపు పెట్టట్లేదు. ఫస్ట్‌లోనే తాలింపు పెట్టేసుకుంటున్నాను. ఎలా చేసినా కూడా బాగానే ఉంటదండి. మన టైంని బట్టి కదా! ఇప్పుడైతే తాలింపు అయితే పెట్టేస్తున్నాను. ఇంకా ఆవాలు, జీలకర్ర, ఇంకా వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, టమాటా, ఈ ఉల్లిపాయలైతే చిన్న సైజు ఉల్లిపాయ అయితే ఉల్లిపాయలా వేసేసేయండి. కావాలంటే కొన్ని ముక్కలు విడిగా కూడా వేసేసుకుని తాలింపు అయితే పెట్టేసుకోవాలి. చాలా బాగుంటుంది ఇలాగా. చిన్న ఉల్లిపాయలు ఉంటే మాత్రం అలా డైరెక్ట్‌గా వేసేసుకోండి. ఉల్లిపాయ కట్ చేయకుండా సాంబార్‌కి చాలా బాగుంటది. ఇంక ఇక్కడ ఇవన్నీ వేయించేసుకుంటున్నాను. పక్కనైతే మా మరిది గారు కాయగూరలన్నీ కట్ చేసేసి అయితే ఇచ్చేసారండి. అసల పాపం నిజంగా అవన్నీ కొంచెం కష్టమే కదా! ఇంకా అవన్నీ కట్ చేసి అయితే ఇచ్చేసారు. నాకు ఇలాగ అన్నీ అందించేస్తే నేను ఇంక అలా కూర్చొని తాలింపు పెట్టేస్తున్నాను. ఇంకా టమాటా ఇవన్నీ చక్కగా తాలింపులో మగ్గనివ్వాలి. ఇంగు తేవడం మర్చిపోయాను నేను. అందుకని ఇంగు వేయలేదు. ఏది మర్చిపోయినా మాటికి కిందకెళ్ళి అన్నీ తేవాల్సొస్తుందండి. అందుకని కొన్ని కొన్ని లేకపోయినా ఇంక అలాగా సర్దేసుకొని అయితే వండేసుకుంటున్నాం. ఎందుకంటే మేడ పైన ఇలా వండుకోవాలి అంటే చాలా సరదా అండి మా ఇంట్లో వాళ్ళందరికీ. ఇంకా అందుకని ఇంకా పైన పెట్టాం కదా! కొన్ని ఉంటున్నాయి, కొన్ని ఉండట్లేదు. మాటికి కిందకెళ్ళి తేవాలంటే కష్టమైపోతుందని ఉన్న వరకే అలా సరిపెట్టి అయితే వండేస్తున్నాననమాట. ఇంక ఇందులో కొంచెం పసుపు, కొంచెం కల్లుప్పు అయితే వేసేసాను. వేసేసి చక్కగా వేగనివ్వాలి. ఇవి పెద్ద మంట కదా! ఇట్టే ఉడికిపోతున్నాయిలెండి. అదే మామూలుగా అయితే కొంచెం కాయగూరల ముక్కలైతే ఉడకడానికి కొంచెం టైం పడతది. కాకపోతే ఇందులో అయితే భలేగా అయితే ఉడికిపోయింది. ఇంకా ఇక్కడైతే అమ్మ అయితే కట్ చేసిన కాయగూరలన్నీ ఇంకా ఉప్పు నీటిలో వేసేసి ఉంచేసాము. ఆహ్, కొంచెం క్లీన్ అవుతాయి. కొంచెం కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయని చెప్పేసి అయితే అలా ఉప్పు నీటిలో వేసేసాము. ఇప్పుడు అవన్నీ తీసేసి అయితే ఇంకా ఇందులో వేసేస్తుంది. ఇంక ఈరోజైతే ఇంక సాంబార్ పెట్టమన్నారండి. సాంబార్ బావుంటది. ఈరోజైతే సాంబార్ తినొచ్చు అని చెప్పారు. ఇంక అందుకని ఇంక ఈరోజు సాంబారు ఇంక వండేసి ఇంక చిప్స్ అది ఫ్రై చేసేస్తే ఇంక అయిపోయినట్టే మా వంటొచ్చేసి. సాంబార్ కూడా చాలా బావుంటదిలెండి. ఫంక్షన్‌లో సాంబార్‌లాగే ఉంటది ఇది కూడా. ఏమి తీసిపోదు ఆ సాంబార్‌కొచ్చేసి. ఇంకా సాంబార్‌తోనే తినేయచ్చమాట. అంత టేస్ట్‌గా ఉంటది. నేను సాంబార్ పెడితే ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం. ఇంక ఇలా కాసేపు మూత పెట్టేస్తే ఏంటంటే తొందరగా మగ్గిపోతాయి. ఇంకా కొంచెం సేపు కలపడం, మళ్ళీ మూత పెట్టేయడం అలా చేస్తే ఏంటంటే తొందరగా మగ్గిపోయినియి. చూసారా ఎంత బాగా ఉడికిపోయినాయో. ఇంకా పక్కన ఇంకా కందిపప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాను కదా!
ఇంకా అది అయితే ఇంకా తీసేసి ఇంకా చల్లారిపోయింది, మూత తీసేసి ఇటు పక్కనైతే రైస్ పెట్టేశాను. కొంచెం రైస్ ఎక్కువగానే వండేస్తున్నాము, ఎందుకంటే ఇంకా ఈవినింగ్ ఏ పని ఉండకుండా ఒక్క పూటే ఎన్ని పనులున్నా చేసేస్తే ఈవినింగ్ కొంచెం ఫ్రీగా ఉంటాం కదా అన్నట్టుగా ఇంకా రైస్ కూడా 2 పూటలకు సరిపడా అయితే పెట్టేస్తున్నాము. సాంబార్ కూడా 2 పూటలకు సరిపడా పెట్టేశాను. ఇంక మాటి మాటికి ఎందుకంటే మేము వంటలన్నీ పైన పెట్టుకున్నాం కదా! ఇంక మళ్ళీ సాయంత్రం మళ్ళీ వండాలంటే కొంచెం కష్టంగా ఉంటది. అందుకే ఇంక ఎన్ని రకాలన్నా మార్నింగే ఇంకా పూర్తి చేసేసి అయితే ఓ పక్కన పెట్టేసుకుంటాం. నైట్ ఇంకేముంది, కొంచెం వేడి చేసేసుకుంటే సరిపోతుంది కదా! ఇక్కడ ఉడకపెట్టిన కందిపప్పు అయితే ఇంకా అందులో వేసేసుకోవాలి. ఇంక మా మరిది గారైతే వేస్తున్నారు. ఇంక తొందరగా అయిపోతదండి. సాంబార్ ఇలా పెట్టేస్తే ఇంక తొందరగా అయిపోద్ది. ఇక్కడైతే ఇంక చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. ఇంకా ఆ వాటర్ కూడా మనకి ఎంత సాంబార్ కావాలో అంతైతే వేసేసుకున్నానమాట నేను. ఇలా ఎక్కువ సాంబారు ఇలా పెట్టుకున్నప్పుడు ఇలా చేసేస్తే తొందరగా అయిపోతదండి. ఇలా పెద్ద పొయ్యిలు వాడితే కనుక ఇలాగ అయితే తొందరగానే అయిపోతది. పప్పు మాత్రం కుక్కర్‌లో ఉడికించుకోవాలి. ఇంకిక్కడ వేసిన పప్పంతా ఒకసారి కలిపేయమని చెప్పాను ఆయన్ని. ఇలాంటి పెద్ద పెద్ద వంటకాలు మనం కలపలేమండి. అందుకనే కొంచెం మా మరిది గారి సహాయం అయితే తీసుకున్నాను నేను. ఇలాగైతే మనకి ఎంత సాంబార్ కావాలో అంత అయితే వేసేసుకోవాలి. ఇంకా వేసేసుకొని అయితే ఉప్పు కూడా చూసేసి ఇంకా అందులో కొంచెం బెల్లం, కొబ్బరి తురుము ఇవన్నీ వేసేసుకోవాలి. కొంచెం కారం, సాంబార్ పొడి వేసేసుకుంటే ఇంకా అద్దిరిపోతదండి సాంబారు. నేను ఇక్కడ సాంబార్ చేస్తుంటే మా వీధంతా ఇంకా స్మెల్ వచ్చేస్తుంది. సాంబార్ స్మెల్ అంత బాగా వచ్చిందన్నమాట. అసలు ఇంగు మిస్ అయ్యానబ్బా నేను. పిల్లలకి ఇంగు లేదు, కిందకెళ్ళి తీసుకురండి అంటే ఇంగుకు బదులు ఇంకొకటి తెచ్చేస్తున్నారు. సరేలే, మనమా కిందకెళ్ళే ఓపిక అయితే లేదు. ఇంకెక్కడుంటే అక్కడే మనం సెట్ అయిపోతాం కదా! వాళ్ళు తిరిగే అంత ఇదిగా మనం అయితే పైకి కిందకి తిరగలేం కదా! ఇంక సరేలే అని చెప్పి వేయలేదు. అసల సాంబార్‌లో ఇంగువ లేకుండా నేను ఎప్పుడు సాంబార్ పెట్టను. ఇదే ఫస్ట్ టైం సాంబార్ అలా పెట్టేశాను. అయినా కూడా టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. చాలా బాగుంది. ఇంకా సాంబార్ పౌడర్ వేసేసి ఇంకా బెల్లం అయితే వేసేసాను. కొంచెం మనం సాంబార్లో ఏంటంటే కొంచెం బెల్లం వేసుకుంటే ఆ రుచే వేరండి. కొంచెం కొబ్బరి తురుము కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓ పక్కన రైస్ కూడా అయిపోవచ్చింది. ఇంక రైస్ ఇలా పెట్టానో లేదో ఒక 10 మినిట్స్లో అయితే చక్కగా అయిపోయిందండి. అంత తొందరగా అయిపోయింది. వంటలు అయితే భలే అయిపోతున్నాయి ఈ స్టవ్ మీద. ఇక్కడైతే ఇంక సాంబార్ అయితే మరుగుతుంది కదా! ఇంకా ఈ టైంలో కొంచెం కొత్తిమీర వేసేసి ఇంక స్టవ్ ఇంకా ఆపేసాను. చాలా బాగుంది టేస్ట్ వచ్చేసి. ఇంకా ఉప్పు అన్నీ కరెక్ట్‌గా సరిపోయినాయి. ఇంకా ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చేయడం, కొంచెం వీడియోలు పెట్టడం అలా చేస్తున్నానన్నమాట. ఇంక ఇక్కడ అన్నీ అయిపోయింది. పక్కన రైస్ కూడా అయిపోయింది. ఇంక చిప్స్ అయితే ఇంకా కొంచెం ఫ్రై చేసేస్తున్నాను. సాంబార్‌కి ఇవి బాగుంటాయి కదా! ఇంక అందుకని ఇంక ఇవి ఫ్రై చేసేస్తే ఏంటంటే ఇంకా అయిపోయినట్టే. ఇంకా టైం వచ్చేసి ఇంకా దగ్గరగా ఇంకా 12:30 అలా అవుతుంది. మా లంచ్ అయితే ఈరోజు ఇవైతే రెడీ చేశానండి. మరి మీరేం లంచ్ చేశారు, టిఫిన్ ఏం చేశారు అన్నది కామెంట్ పెట్టండి. ఈ చిప్స్ భలే బాగుంటాయండి. నాకు చాలా ఇష్టం. అందుకని ఇవి తెచ్చుకున్నాను. సాంబార్‌కి ఇవి బాగుంటాయని చెప్పేసి. ఇంకా పెరుగు కామనే కదా! ఇంక ఈరోజు లంచ్ అయితే ఇంక ఇలా సింపుల్‌గా అయితే సాంబార్‌తో అయితే ముగించేసాం మేము. నా వంటలు ఎలా ఉన్నాయి ఏంటన్నది కామెంట్ పెట్టండి. మీకు కూడా నచ్చిందా లేదా కామెంట్ పెట్టండి. ఇంకా ఇలా వేయగానే చక్కగా వేగిపోయినాయి. ఇంకా చిప్స్ వచ్చేసి, కాకపోతే ఇవి ముందుగానే వేయించి పెట్టకూడదు కదా, మెత్తగా అయిపోతాయి కదా! ఇంకా తినే ముందు అయితే వేయించానమాట నేను. ఆ వేడికి ఇలా వేయగానే చక్కగా ఇలా పొంగిపోతున్నాయి. చక్కగా చాలా బాగా వచ్చేసినాయి. ఇంక ఇలా అయితే సింపుల్గా అయితే రెడీ చేసేసానండి. ఇంకా చిప్స్ కూడా రెడీ అయిపోయినాయి. మా లంచ్ రెడీ అయిపోయిందండి. ఒకసారి అన్నీ చూసేసేయండి ఏమేం చేశాను ఏంటన్నది. ఇంక ఇక్కడ వచ్చేసి వైట్ రైస్, సాంబార్, ఇంక చిప్స్, ఇంకా పరమాన్నం. ఈరోజైతే ఇవి చేశాను. మరి మీరేం చేశారో కామెంట్ పెట్టండి. అలాగే నేను చేసినవి మీకు నచ్చితే లైక్ ఇచ్చేసేయండి. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఇంతేనండి ఈరోజు వీడియో. బై అండి అందరికీ.